మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో వస్తున్న ఖర్చు అంతా పిల్లల చదువుకి వీటికే సరిపోతుంది. ఏదైనా చిన్న ట్రిప్కి వెళ్ళాలన్నా, ఊరు వెళ్ళాలన్నా, పండగకి ఏదైనా కొనక్కు రావాలన్నా శాలరీ సరిపోవట్లా. పిల్లల ఫ్యూచర్ కోసం సేవ్ చేయలేకపోతున్నారు. భవిష్యత్తులో ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మీ శాలరీలో నుంచి అది మిగలట్లా. అంటే మీరు ఇన్కమ్ మల్టిప్లయింగ్ కాన్సెప్ట్ని ఇంకా అప్లై చేయలేదు అని అర్థం. బాస్, శాలరీ మీ బేసిక్స్ నీడ్స్కే సరిపోతుందంటే మీరు ఇంకొక ఇన్కాన్ని పెంచుకోవాలి. ఆ ఇన్కమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జాబ్ రిలేటెడ్ కాకుండా ఓకే ఏరే ఫీల్డ్గా అయి ఉండాలి. రేపు మీ ఫీల్డ్ డల్ అయిపోతున్నా ఏరే ఫీల్డ్ నుంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. సైడ్ ఇన్కమ్ అయి ఉండాలి. అది మీ డిజిటల్ ప్రోడక్ట్ అవ్వచ్చు. అంటే మీరు ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక కోర్స్ చేశారు, ఆ కోర్స్ మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్. లేదా మీరు యూట్యూబ్ నడిపిస్తున్నారు, ఆ యూట్యూబ్ మీద కూడా మినిమం ఇన్కమ్ వస్తుంది. యూట్యూబ్తో కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, మినిమం ఇన్కమ్ వస్తుంది. ఓకే, దాన్ని సేవింగ్ చేసుకోవచ్చు. లేదా అఫిలియేట్ మార్కెటింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్తో టైప్ అయిపోయి వాళ్ళ ప్రొడక్ట్స్ని మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేస్తూ దాని మీద ఒక ఇన్కమ్ వస్తుంది. దీన్నైనా సంపాదించుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అది. ఓకే, ఇలా డివిడెంట్ ఇన్కమ్, మీ దగ్గర ఒక లంసమ్ ఉంటే డివిడెంట్ ఇన్కమ్. ఇలా పార్ట్ టైంలో లేదా మీకున్న పెట్టుబడితోటి ఇంకొక ఇన్కమ్ వచ్చే ఏర్పాటు ఎప్పుడూ చేసుకోవాలి. దీన్నే ఇన్కమ్ మల్టిప్లయింగ్ అనుకుంటారు. నేను ఇన్కమ్ మల్టిప్లై 2-3 రకాలుగా చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ నుంచి నా సెకండ్ ఇన్కమ్ని నేను ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కూడా పెట్టుబడి ఎక్కువ లేకుండా డైరెక్ట్ సెల్లింగ్లో పార్ట్ టైం ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు మా టీం కనెక్ట్ అవుతుంది.